ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము మరియు వాటి యందు మనము నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మనమింకను జన్మింపబడక మునుపే మనలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ప్రత్యక్ష ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది అపజయము, దారిద్రము, అనారోగ్యము, రోగమును కలిగించే ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక చాలా మంచిది. జీవమును, స్వస్థతను, ఆరోగ్యమును, ఆనందమును, సాఫల్యతను కలుగచేసే ప్రణాళిక. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11లో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉపదేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు అని చదువుకుంటున్నాము. దేవుడు మన జీవితం కొరకు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ప్రతిరోజు అనేక సార్లు మనలో మనం అనుకుంటూ ఉంటే అది మనలో ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన యొక్క బాధలు మారుతున్న పరిస్థితులను ప్రభావానికి లోను కాకుండానట్లు మనలో ప్రతి ఒక్కరము దృఢపరచుకోవాలి. దేవుడు మన కొరకు అంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నేను ఎందుకు దానిలో జీవించటం లేదు అని ప్రశ్నించుకోవాలి. మనం అటువంటి ప్రశ్న ఎందుకు వేసుకోవాలో, దేవుడు మనను అంతగా ప్రేమించి మన కొరకు అంత మంచి ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు మనము కష్టపడము, బాధల గుండా వెళ్ళడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది. మనము దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఎవరైనా హాని కలిగించి మన కొరకైన ఆయన ప్రణాళికను భంగం చేయడం ఆయన సహించడు. మన ప్రాణమునకు సేదపరచుటకై పచ్చిక గల చోట్ల ఆయన మనను పరుండజేయుచున్నాడు. ఆయన మన పరిస్థితులను చక్కబెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన యందు నమ్మిక ఉంచినడలా మనము మన కొరకు చేసుకోలేని వాటిని దేవుడు మన కొరకు చేస్తాడు అని తెలుసుకోవడం చాలా అవసరము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.